హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. చాలామంది టీజీఐసెట్కి సంబంధించి డౌట్స్ అడుగుతున్నారు. అవన్నీ కూడా ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. కొన్ని వీడియోస్లలో వాయిస్ క్లారిటీ లేదనేసి మెన్షన్ చేశారు. సో అందుకోసమని ఇవి ఆల్రెడీ చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్, టీజీఐసెట్కి సంబంధించి ఎంబీఏ ఎంసీఏకి ఇప్పుడు ఫైనల్ ఫేజ్ అయితే ఉండబోతుంది. 20 నుండి అనమాట. ఇంకా వెబ్సైట్లో లింక్ యాక్టివేట్ కాలేదు. యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. గూగుల్కి వెళ్ళిన తర్వాత టీజీఐసెట్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఫస్ట్ లింక్ కాకుండా ఇంకొక లింక్ కింద వస్తుంది, సెకండ్ లింక్. ఆ లింక్ ఓపెన్ చేయాలి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఫీ పే చేసిన తర్వాత సెకండ్ ఫేజ్లో కాలేజ్ పెట్టుకోవచ్చు. మీరు ఏదైతే సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఆ కాలేజ్లో జాయిన్ మీరు సెకండ్ ఫేజ్లో ఏదైతే సీట్ వస్తుందో ఇక అందులో మీరు జాయిన్ అయితే ఆ కాలేజ్కి మీ ఫీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఫేజ్లో కట్టింది సెకండ్ ఫేజ్కి యాడ్ అవుతుంది. మీకు ఫస్ట్ ఫేజ్లో మీరు వద్దు అనుకున్నారు కాబట్టి సెకండ్ ఫేజ్లో జాయిన్ అవుతారు కాబట్టి సెకండ్ ఫేజ్కి అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ విచ్ బ్రాంచ్ ఈ సూటబుల్ ఫర్ డేటా సైన్స్ స్టూడెంట్స్ అని అడిగారు. ఎంబీఏ ఆర్ ఎంసీఏ. డేటా సైన్స్ అంటున్నారు కాబట్టి ఎంసీఏ బాగుంటుంది. అండ్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ నేర్చుకోవాలనుకుంటే ఎంసీఏ బెస్ట్. ఎంబీఏ అంటే మొత్తము కంప్లీట్ ప్రోగ్రామింగ్ ఉండదు, బట్ ఎక్సెల్ షీట్ అట్లాంటి వాటి డేటా రిలేటెడ్ ఉంటుంది కాబట్టి అది కూడా ఓకే. బట్ కంప్లీట్లీ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ కోడింగ్ దెన్ ప్రిఫర్ ఎంసీఏ. నెక్స్ట్, నాకు 32K ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చింది నాకు. ఎన్సీసీ C&B ఉంది, స్పోర్ట్స్ కోటా. యాక్చువల్గానైతే స్పోర్ట్స్ కోటా వాళ్ళు మరి ఫేజ్ 1లో నాట్ ఎలిజిబుల్. మీరు ఎలా అప్లై చేసుకున్నారనేది నాకు అర్థం కాలేదు. కాకపోతే స్పోర్ట్స్ కోటాలో మీరు సెకండ్ ఫేజ్కి మళ్ళీ ఆప్ట్ చేసుకోవచ్చు. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. మనకి ఆల్రెడీ 150 వరకు పెట్టుకోవచ్చు. మీరు ఏ కోర్స్ను ఆప్ట్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, రియాలిటీ ఏంటంటే, ఫర్ సపోజ్ నేను యూనివర్సిటీ కాలేజెస్ చూశాను. యూనివర్సిటీలో కూడా 30-40 వేలలో సీట్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి సీట్లు కూడా వచ్చినాయి. అక్కడ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో యాక్చువల్గానైతే ఎంసీఓలో చెప్తున్నాను. ఎంసీఓలో 6,000 సీట్లే ఉన్నాయి. ఈ 6,000 అంటే మేనేజ్మెంట్ కాకుండా 6,000 సీట్లే ఉన్నాయి కాబట్టి మీకు రియంబర్స్మెంట్ కావాలి అనుకుంటే కంపల్సరీ మీరు ఈ 6,000లోనే ఏదో ఒక సీట్లో కొట్టుకోవాలి సీటు. అట్లా కాదు మేము డబ్బులు కట్టైనా సరే జాయిన్ అవుతామంటే అది వేరే విషయమేగా. కానీ రియంబర్స్మెంట్ కావాలనుకునే వాళ్ళకైతే ఎక్కువ సీట్లు లేవు. ఒకవేళ ఎవరైనా ఫేజ్ 1లో వద్దు అనుకొని వేరే కాలేజ్ కోసం వెయిట్ చేసి అట్లా ఏమైనా సీట్లు మిగిలితే మహా అంటే ఒక 800 లేకపోతే 1000 సీట్లు వేసుకుందాము. ఆ 1000 సీట్లలోనే మనకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అంతకుమించి అయితే ఉండదు. మ్యాక్సిమం 500. ఇది ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హే డౌట్, ఐ గాట్ ఫ్రీ సీట్ ఇన్ IIRE కాలేజ్. 45K ఫీజు ఉంటుంది. సెల్ఫ్ రిపోర్ట్ చేశాను అని పెట్టారు కమెంట్. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ కాలేజ్ ఫీ ఎంత ఉంటుంది అంటే 75K. అంటే ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందరు కూడా, ఏంటంటే మీరు ఏ కాలేజ్లో ఉన్నా కూడా గవర్నమెంట్ ఇచ్చే ట్యూషన్ ఫీ ఎంత అనేది చెక్ చేసుకోండి. మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఇప్పుడు మీరు ఫేజ్ 1 అయిపోయింది కదా, ఫేజ్ 1లో మీకు ఉంటుంది ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్, ట్యూషన్ ఫీ పేడ్ బై ద. సో గవర్నమెంట్ ఎంత పే చేస్తుంది అంటే 27,000 మాత్రమే పే చేస్తుంది. ఫర్ సపోజ్ ఒక కాలేజ్లో 45,000 ఫీజు, గవర్నమెంట్ 27,000 23,000 పే చేస్తుంది. అంటే ఆ కాలేజ్ ఫీజుని బట్టి డిఫర్స్. మీకు మీ అలాట్మెంట్లో ఎంత చూపిస్తుందంటే మీరు టాలీ చేసుకోండి. మీరు ఎంత కట్టాలి అనే దాన్ని బట్టి మీకు ఓకే అనుకుంటే మీరు సెకండ్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్లో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆ కాలేజ్లో కనుక సీట్ వస్తే ఈ గవర్నమెంట్ పే చేసేది కాకుండా మిగిలిందంతా మీరే పే చేసుకోవాలి. అట్లా ఓకే అనుకుంటే యూ కెన్ గో ఫర్ సెకండ్ ఫేజ్. అండ్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని కాదనుకొని సెకండ్ ఫేజ్కి మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టుకొని వెళ్తారు. ఫస్ట్ ఫేజ్లో కనుక డబ్బులు కట్టి ఉంటే అవి మీకు సెకండ్ ఫేజ్లో రియంబర్స్మెంట్ అవుతుంది. అంటే మీరు ఫేజ్ 2లో ఏదైతే కాలేజ్లో మీకు సీట్ వస్తుందో ఆ కాలేజ్కి మీ డబ్బులు అన్నీ ట్రాన్స్ఫర్ అయితే అయిపోతాయి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆప్ట్ చేసుకోవాలనుకుంటే ఆప్ట్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఇన్కమ్ సర్టిఫికేట్. చాలామంది మిస్టేక్ చేస్తారు. ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కొంతమందికి వెరిఫికేషన్ టైం వరకు సబ్మిట్ చేసుకోలేక మీకు పెండింగ్ అని పడే ఉంటుంది కదా. ఇట్లా పెండింగ్ కనుక పడి ఉంటే ఆ సర్టిఫికేట్స్ ఏవైతే సబ్మిట్ చేయలేదో ఆ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని రండి. అట్లా చేసుకుంటేనే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి రియంబర్స్మెంట్ వస్తుంది. లేకపోతే రియంబర్స్మెంట్ రాదు. చాలా పరిశాన్ ఉంటుంది అనమాట. తర్వాత రియంబర్స్మెంట్ రాదు, మొత్తం డబ్బులు మననే కట్టాలంటారు కాలేజ్లో జాయిన్ అయినాక. ఇవన్నీ చేసుకునే కంటే కంపల్సరీగా ఇన్కమ్ తీసుకొచ్చుకొని చేయడమే బెస్ట్. సో ఇవే నాకు కింద కమెంట్స్లో అడిగిన క్వశ్చన్స్. ఇంకేవైనా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కంటెంట్ నచ్చి ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ అయింది అంటే డెఫినెట్లీ మీరు ఛానల్ని అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకొకటి, యూనివర్సిటీస్లలో పెట్టుకోవాలనుకుంటే గో ఫర్ యూనివర్సిటీస్. తక్కువ ఫీజు ఉంటుంది. నేనైతే తక్కువ ఫీజు అని యూనివర్సిటీస్ పెట్టుకున్నా. నెక్స్ట్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఇరెగ్యులర్ ఫర్ సపోజ్ కొంతమంది జాబ్ చేస్తూ ఇరెగ్యులర్గా వెళ్ళాలనుకుంటే కొన్ని కాలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళతో మీరు పర్సనల్గా మాట్లాడుకోండి. నాకు అట్లా తెలిసిన కాలేజెస్ అయితే ఏవీ లేవు. బట్ కొన్ని కాలేజెస్లలో
ఇరెగ్యులర్ కూడా ఉంటుంది, కొంతవరకు చేస్తారు మేనేజ్. అట్లా మీకు ఏదైనా తెలిసిన కాలేజెస్ అట్లా ఉంటే గో ఫర్ ఇట్, మాట్లాడుకోండి. ఎంబీఏ వాళ్ళకైతే డోకా లేదు, ఎందుకంటే ఎంబీఏలో బోలెడని కాలేజెస్ ఉన్నాయి. ప్రాబ్లం అంతా